అండి. ఈరోజు పిల్లలకైతే వంకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాననమాట. ఇలాంటి వంకాయలు ఫ్రై గాని, గుత్తి వంకాయ గాని చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. మన ఇంట్లో పండివే కాదు, పొలంలో వేసుకున్నవైనా చాలా బావుంటాయి. ఇలా మళ్ళీ నేచురల్‌గా పండించుకునే వంకాయలు చాలా బావుంటాయి. మిద్దె తోటలో పూసే వంకాయలైతే తెచ్చుకున్నాము. ఇంకా ఆటిలైతే ఫ్రై చేసేద్దాం అనేసి, ఇంకా వెంటనే ఫ్రై చాలా బావుంటదండి. చక్కగా మనకి కమ్మగా తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటది. ఈరోజైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, పోపులు కావాల్సినవన్నీ ఏసి ఫ్రై చేసేసి, టమాటీ ముక్కలు గూడా ఫ్రై చేసేస్తున్నాం. ఇంకా ఉప్పు వాటర్‌లో ఉంచుకునే వంకాయ ముక్కలు అందులో ఏసి మరొక్కసారి ఫ్రై చేసేద్దామనమాట. ఈరోజు ఏంటంటే చాలా చక్కగా, కమ్మగా మంచి కూరైతే టేస్ట్ చేసేయవచ్చు. ఇన్ని రోజులు తినలేదు ఏంటా అనుకోకండి. ఇలాంటి వంకాయలు దొరికేటప్పుడు కూరలు గూడా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఇలాంటివి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసాము. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం ఇవన్నీ వేసేసి ఫైనల్‌గా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.